మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడిని కోటీశ్వరులను చేస్తాం మేము అన్నారు కదా. లంగాలు అయిపోయాం. కోటీశ్వరుడు కాదు, లంగాలు అయ్యాం. బళ్ళు తిరక్క కడుపుకి తినడానికి తోలుకోలుగా. రోడ్లు బాగాలైతే జనం ఏమొస్తారు? రోడ్లు బీపచ్చంగా ఉన్నాయి రోడ్లు. ఎవరు జనం ఎక్కట్లా. ఆటోడి పరిస్థితి మరీ ఘోరం అయిపోయింది. ఇప్పుడు మీరు అమరావతిలో ఉన్నారు. మీ అమరావతిలో రోడ్లు బాగాలేవు, ఇది రాజధానిగా చేస్తానని మీ రాజధానిగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోతుంది. ఎలా ఉంది ఈ రోడ్ల పరిస్థితులు, ఎలా ఉన్నాయి? చేస్తామన్నారు కానీ మాట చెప్పారు చేస్తామని. చేసేవాళ్ళు ఏరి, ముందుకు వచ్చేవాళ్ళు ఏరి. సంవత్సరం అవుతుంది, దగ్గర 10 నెలలు అయింది. ఒక గుంట పూడ్చేవాళ్ళు లేడు, వచ్చేవాళ్ళు లేడు, పట్టించుకునేవాళ్ళు లేడు. పేరుకి రాజధాని చేస్తాం. ఎప్పుడు 10 నెలలు గడిచిపోయింది. అమరావతి రాజధానిలోనే కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. రోడ్లు ఏమున్నాయి? రోడ్లు లేవుగా. కోసూరు రోడ్డు, విజయవాడ రోడ్డు గుల్ల అయిపోయి ఉన్నాయి. పోవటానికి రావటానికి ఆటో వాళ్ళ పరిస్థితి బాగాలేదు. జనం కూడా ఆటో ఎక్కంటే ఒళ్ళు గుల్ల అయితే ఎవరు ఎక్కుతారు? మనం ఎక్కం కదా. నేను ఎక్కుతానా? అలా అయిపోయింది పరిస్థితి. ఆటో వాళ్ళ పరిస్థితి. రోడ్ల మీద పడ్డాం. దాంతోడు కేసులు కూడా ఫోటోలు కొడతాం, కట్టడం. గతంలో జగన్ గారి హయాంలో ఎలా ఉంది సార్? అప్పుడు పార్టీ అని కాదు కదంటే ఆయన ఉన్నప్పుడు అసలు ఆటో వాళ్ళ జోలికి రాలేదండి. పోలీసు వాళ్ళు ఆటో వాళ్ళ కేసు రాయలే 5 సంవత్సరాలు. అస్సలు కేసు అనేది లేదు, రాయలేదు. ఆటో వాళ్ళ 10,000 వేసారండి. కేసులు కానీ ఆటో వాళ్ళ జోలికి కానీ తలగానే ఏం పెట్టలేదు. 10,000 మాత్రం మా సంవత్సరం అకౌంట్లో వేసేసేవాళ్ళు. ఆటో అమరావతిలో 70 బళ్ళు తిరుగుతుందండి. ఒక రోడ్డుకి 50 బళ్ళు ఉన్నాయి, 4 రోడ్లు ఉన్నాయి. ప్రతి ఒక్కడు జగన్మోహన్ రెడ్డి దగ్గర 10,000 తీసుకున్నవాళ్ళే. అమరావతిలో పక్కగా నేను ఆటో అసోసియేషన్ ప్రెసిడెంట్ చేసా, పక్కగా రాపించాం. గుంటూరు ఆటో ఆఫీస్ రాపించాం, పంచాయతీ ఆఫీస్లో స్లిప్ ఇవ్వటం, మా డబ్బులు రావటం అట్లా చేశారు. వచ్చినాయి మొత్తం అందరికి. కులం మతం పార్టీలు ఏం లేదు. అది నువ్వు సాయిబా ఇదే కులాలు ఏం లేవు. అందరు ఆటో డ్రైవర్ అనేవాడు. పార్టీ కూడా ఏం లేదు. ఎవరు ఆటో వాడు ఉంటే వాడికి 10,000 రూపాయలు సంతోషంగా తీసుకున్నారు. మాకు అమ్మఒడి మా పిల్లగాడు చదువుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా అబ్బాయి ఇంజనీర్ చదువుంటే 4 సంవత్సరాలు ఫీజు లేకుండా మాత్రం చదివించుకున్నా అండి. నేను చదివించుకున్నా పిల్లగాడికి. మాకు బాగా మా అబ్బాయి చదువుకున్నాడు. నా అంటే ఆటో నేను చదివగలుగుతా. 4 లక్షలు పెట్టి చదివా అంటే చేయలేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చేస్తా అన్నాడు, చదువుకున్నాడు మా అబ్బాయి. మొన్న చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు వైసీపీ నాయకులకి ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఏ స్థాయి వాళ్ళైనా, కింద స్థాయి వాళ్ళైనా పై స్థాయి వాళ్ళైనా ఎవరికి చేయకూడదని అంటున్నారు. దాని మీద మీరు ఏమంటారు? వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు చెబుతున్నారు. అధికారంలో లేని పార్టీ వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు ముందుకు రాలేరు కదా. ఎప్పుడైనా ఇటువంటి మాటలు జగన్ గారు లేరండి. అట్లాంటి వాగ్దానాలు చేయలేదు. అందరికి చేస్తున్నారు. ప్లాట్లు ఇచ్చారు. ఇక్కడ అన్ని కులాల వాళ్ళకి ప్లాట్లు ఇచ్చారు, ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మొత్తం కట్టుకుంటున్నారు జనం. అవి మాత్రం ఏం లేవు. కుల మతం పార్టీ గీటీ లేదు. ఇళ్ల స్థలాలు కూడా అందరికి ఇచ్చారు. మరి ఎందుకు జగన్ గారికి ఓటు వేయలేదు? జగన్ గారికి ఓటు వేయలేదు కదండి, ఓటు వేసారు. అయితేనంటే ఇక్కడ కొన్ని సార్లు అంటే కొన్ని తప్పులు జరిగినాయి. తప్పులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు చేసింది కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో సీఎం కూర్చుంటారు. పరిపాలన చేసేవాళ్ళు ఇక్కడ పరిపాలన చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డిని తొక్కేశారు. ఏం లేదు, బోడి పెత్తనాలు చేశారు. చేసేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు పడాల. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు తప్పేం చేశారు చెప్పండి? అన్ని ఇచ్చారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర ధరలన్నీ తగ్గిస్తాం, మద్యం తగ్గిస్తాం, కరెంట్ బిల్లు ఛార్జెస్ అన్నీ కూడా తగ్గిస్తాం. జగన్ అరాశం సృష్టించాడు. జగన్ ఏ పని చేయలేదు. మేము సంపద సృష్టిస్తాం. 14 లక్షల కోట్లు ఉన్నప్పటికీ కూడా మేము అప్పు చేయకుండా సంపద సృష్టించి అందరికీ సంక్షేమం ఇస్తాం, డెవలప్ చేస్తాం అన్నారు. అన్న తర్వాత ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి కూడా 10 నెలలు అవుతుంది. మళ్ళీ బడ్జెట్ లేదు మా దగ్గర. బడ్జెట్ లేకనే కొన్ని ఆగిపోయింది అన్నారు. గ్యాస్ సిలిండర్ అన్నారు, ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు. బడ్జెట్ లేదు అన్నాడు, కేంద్రం ఇవ్వాలన్నారు. చెప్పాక ఆటో వాళ్ళకి ఇవ్వలేదుగా. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు మనకి ఇచ్చారు, 10,000 వచ్చింది అందరికి. ఇప్పుడు మనకి రాలేదుగా. అసలు ఎత్తేసారు, పథకం ఎత్తేసారు. లేదు, ఇబ్బందులు పడుతున్నారు. అయితే బాగా ఇబ్బందులు. రోడ్లు బాగలేవు, మాకేం రావట్లేదు. ఆటో వాళ్ళకి పట్టించుకోవట్లేదు. మోటార్ ఫీల్డ్ అయిపోయిందండి మాకు. అసలు మాకేం లేదు, మోటార్ ఫీల్డ్ ఏం లేదు ఈ గవర్నమెంట్ లో. పోయిన గవర్నమెంట్ లో మా ఆటో వాళ్ళ జోలికి కానీ లారీ ఫీల్డ్ వాళ్ళు కానీ మాకు ఎవరికి కూడా ఇబ్బంది ఏం లేదు. పోలీసు వాళ్ళు కానీ ఆటో వాళ్ళతో కానీ రోడ్లు ఏం పట్టించుకోవట్లేదు. ఆటో వాళ్ళు గొల్ల అయిపోయారు. మోటార్ ఫీల్డ్ అంటేనే చంద్రబాబు నాయుడు గారు మోటార్ ఫీల్డ్ మీదే పడుతున్నారు. కేసులు, ఇటు పోయినా కేసులు, ఫోటో కొట్టుకుంటూ పోవటం. సచివాలయంలో పోయి కట్టమంటున్నారు, లేకపోతే ఈసాలో పోయి కట్టమంటున్నారు. ఇక్కడ ఏమో రోడ్లు బాగలేవు, జనం ఏమో గొల్ల అయిపోతున్నారు.
పరిస్థితి బాగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రోడ్లు వేస్తాం అన్నారు కదా, ఏం పట్టించుకో మాటలు చెప్పారు కానీ పనులు చేయలేదండి. మాటలు చెప్పారా? మాటలు చెప్పారు కానీ ప్రజలకు మాటలు చెప్తే వాళ్ళు కూడా ఎదురు చూశారు. అమ్మ ఒడి 3 వేస్తా ఉన్నారు, ఆడపిల్లలు 3 వేస్తా ఉన్నారు, సిలిండర్ బిర్యానీ అన్నారు. కొంతమంది పడుతున్నాయి, కొంతమంది పడతలేదు. పండోడం సంతోషపడుతున్నాడు, పండోడం ఏడుతున్నాడు. ఏంటంటే నీ చేత కాదరా అంటున్నారు. ఏం చేస్తాం, భేదవాళ్ళం మేము రోడ్ల మీద బతికేవాళ్ళం. ఫీల్డ్ పోయి అయిపోయింది, ఏం లేదు. కూటమి ప్రభుత్వం బాగుందంటారా బాగలేదంటారా? బాగలేదు. బాగలేదా? ఏమంటారు? ఎందుకంటే ఏముంది మరి, మిర్చి రేట్ లేదు, శనగల రేట్ లేదు, కందులు రేట్ లేదు. మేము కొనే వస్తువు ముందు పుట్టు 2 వేలు, 7 ఒడ్లు 1800 1800 అట్లా అమ్ముతారు. రైతులు ఇబ్బంది పడుతున్నారు. బాగా ఇబ్బంది. అలాగే సూపర్ 6 ఇస్తాం, మీకు కరెంట్ ఛార్జీలు అవి కూడా తగ్గించేస్తాం. కరెంట్ ఛార్జీలు ఎక్కువ వేశారు. మళ్ళీ కరెంట్ ఛార్జీలు లోగడ మీటర్లు 700 800 వచ్చే మీటర్లు మీకు ఎప్పుడో ఫ్యాన్ పెట్టినారని చెప్పి పైన ఒక మీటర్ 6000 వేశారు. నాకే వేశారు 6700 వేశారు. మీకేసారా? కూటమి ప్రభుత్వంలో ఎటువంటివి కూడా చేస్తున్నారా పేదలు? బిల్లు 800 వస్తుంది. ఏంది మాకు మేము పెంచుకోలేదు, లోడ్ ఎందుకు పెంచుకోలేదు అన్నాడు. ఏమంటే మాకు 800 వస్తుంది, లోడ్ ఎందుకు పెంచుకోవాలండి అన్నాం. కాదు మీరు అట్లా కాదు అని చెప్పి 7000 వేశాడు మన ఫైల్ కట్టమని నిన్న నోటీస్ వచ్చింది. ఇబ్బందులు పడుతున్నారు అయితే. మామూలు కాదు. నిత్యావసర ధరలు అన్ని తగ్గిస్తాము, ఉప్పు కానీ పప్పు కానీ ఆయిల్ కానీ అన్నారు. 120 ఎంఎల్ 140 ముందుగా ఏం తగ్గుతుంది, ఏం తగ్గట్లా. అలా ఉందంటారా? బాగాలేదంటారా? సరే మనం బాగుందంటే వాడు బాగా ఉందనుకుంటారుగా, మన వరకు బాగలేదు. అది రైతులు బాధపడుతున్నారు. మామూలు కాదు, ముందు కట్ట 1800. గతంలో జగన్ గారు గవర్నమెంట్ లో ఎలా ఉండేది సార్? 20,000 మిరగాయలు. జగన్ గారు గవర్నమెంట్ లో ఎక్కువ ఉండేదా? అప్పుడు బాగా, అప్పుడు 20,000 ఉండేది, ఇప్పుడు 8,000 7,000. అంటే మద్దతు ధర తగ్గిపోయింది, తగ్గింది. మరి ఈ విధంగా ఉంటే రైతు ఇబ్బంది పడతాడు కదా. పడతాం, చేసేది ఏముంది. మీరు అప్లై చేసుకొని చేసి ఉంటారు, అవి కట్టడానికి చాలా ఇబ్బందులు పడతారు. ఇబ్బందిగానే ఉంది. దానివల్ల మీరు బాధపడుతున్నారు. ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, బాగానే ఉంది. అన్ని వస్తున్నాయి, సంక్షేమ అన్ని వస్తున్నాయి. ఫ్రీ బస్, మహిళలు ఫ్రీ బస్ ఇస్తా అన్నారు. ఇచ్చారుగా. ఇచ్చారా? ఫ్రీ బస్ తిరుగుతారా? రోజు అది ఆ బస్కి వెళ్తున్నాం. అలాగే మహిళలకి ఎంతమంది ఉంటే అంతమందికి 1500 చెప్పండి ప్రతి నెల వేస్తున్నారు, అకౌంట్ లోకి ఇస్తున్నారా అమ్మా? కూటమి ప్రభుత్వం ఇస్తా అన్నారు కదా. ఏమో లేదు మనకెందుకు అసలు. లేదంటారా? ఇవన్నీ ఏం లేనియండి, ఏం చెబుతాం, ఇవన్నీ అనుకున్నా ఏది లేదు. ఏమి లేవంటారు. ఇబ్బందులు పడుతున్నారు అయితేనే. ఏది మాట్లాడే పని లేదు. ఎవరు అడుగుతారు, ఎవరు ఇస్తారు మాకేడా? ఏమైనా సమస్యలు ఉన్నాయమ్మా? మీ సమస్యలు ఉండాలేదు, లేకపోయినా బాగుందని చెప్పుకోవటమేనండి. అంతే, ఏం లేదు. బాగుందని చెప్పుకోవడం కానీ ఏమి లేదంటారు. ఓకేనమ్మా. జగనన్న మొగలు తొక్కేశాడులే, ఆడవాళ్ళకి పెంచాడు. ఈయన వచ్చాడు ఏమి లేదు. ఇప్పుడు వాళ్ళ బతుకులు బతుకుంటే మాదేదో పని చేసుకుని ఎంజాయ్ ఉంటాం. ఇప్పుడు మొత్తం మా మీద ఆధారపడుతున్నారు ఇల్లు ఆడవాళ్ళు. మా పని మేము చేసుకుని సెటిల్మెంట్ బాగా అయిపోయేది. ఇప్పుడేంది మొత్తం ఏం లేదు. నిత్యావసర ధరలో కరెంట్ ఛార్జెస్ అన్ని తగ్గిస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఏది ఏమి లేదు. మీరు అమరావతినా? అమరావతి అమరావతిలో ఉన్నారు మీరు. అమరావతిలో ఎలా ఉంది సార్ అసలు పరిస్థితి? ఇదివరకు అంటే దారుణంగా ఉంది. దారుణంగా ఉంది. దీన్ని అమరావతిని రాజధానిగా ప్రకటించారు, ఇదే రాజధానిగా చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఏం చేయట్లేదంటారా? ఇప్పుడా ఏమంటున్నాడు? ఆయన మొత్తం తినిపోయాడు. ఆయన మొత్తం ఏం తిన్నాడు? ఆయన జనాలకు పెట్టాడు. ఆయన ఏం తినలా, జనాలకు పెట్టాడు అంతే. జనాలు కూడా అది అప్పులు తిరుగుతా. ఇంతకుముందు మరి అప్పులు ఆయన రాలేదుగా, మరి నువ్వు చేసింది ఏముంది? పెట్టాం పోయిందా? ఏం లేదు. అమరావతిలో ఎలా డెవలప్ చేశారండి? అసలు ఈ రాజధానిలో డెవలప్ అయిందా అసలు? అలాగే ఉందా? మళ్ళీ మొదలు అంటున్నాడు. మరి ఏం మొదలు చేశారు? ఆయన ఏదో వచ్చాడు 3 దారాలు అన్నాడు. ఆయన న్యాయం చేద్దాం వచ్చాడు అంతే.